ఆ రోజు ఊరంతా క్రికెట్ గురించే మాట్లాడుతోంది. ఎందుకంటే ముద్దుకోడెం గ్రామం మొదటిసారి మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్కి వెళ్ళింది. గ్రామానికి అది పెద్ద విషయం. బస్సులు, బ్యానర్లు, డప్పులు, నినాదాలు. కాని ఆ జట్టులో ఒక అబ్బాయి మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని పేరు కిరణ్. కిరణ్కు 15 ఏళ్ళు. ఎత్తు తక్కువ, సన్నగా ఉంటాడు. బ్యాట్ పట్టుకున్నప్పుడు చేతులు వణికేవి. అయినా అతడే జట్టులో చివరి ఆటగాడు. ఎందుకంటే ఇంకెవ్వరూ లేరు. కిరణ్ నాన్న ఆటో డ్రైవర్, అమ్మ కూరగాయలమ్ముతుంది. నాన్న ఎప్పుడూ అంటాడు, చదువు ముఖ్యం, ఈ ఆటల వల్ల ఏమొస్తుంది అని. కిరణ్ సమాధానం చెప్పడు. కాని ప్రతిరోజూ ఖాళీ మైదానంలో ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడు. టౌన్ మైదానం పెద్దది. చుట్టూ గ్యాలరీలు, జనం కేకలు. ముద్దుగూడెం జట్టు మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఎదురుగా ఉన్న జట్టు బాగా పేరున్నది. టాస్ ఓడిపోయారు. ఫీల్డింగ్ వచ్చింది. ఎదురు జట్టు బాగా ఆడింది. పరుగులొచ్చాయి. మన జట్టు బౌలింగ్ బలహీనంగా ఉంది. కిరణ్కు బౌలింగ్ రాలేదు. అతడు ఫీల్డింగ్లోనే ఉన్నాడు. ఒక క్యాచ్ వచ్చింది. సులభమైనది. కిరణ్ చేతుల్లో పడింది. జారిపడిపోయింది. గ్యాలరీ నుంచి నవ్వులు. కిరణ్ తలదించుకున్నాడు. జట్టు సభ్యులకు చిరాకు వచ్చింది. ఇతనెందుకు జట్టులో, వాడే మ్యాచ్ పాడు చేశాడు అని హేళన చేయసాగారు. కిరణ్ ఏమీ అనలేదు. బ్యాట్ని గట్టిగా పట్టుకున్నాడు. టార్గెట్ చాలా ఎక్కువ. ఒకదాని తర్వాత ఒక వికెట్ పడింది. కిరణ్ నంబరొచ్చింది. స్ట్రైక్ ఎండ్కి నడుస్తూ వస్తున్నాడు. అతని కాళ్లు బరువుగా ఉన్నాయి. గ్యాలరీ నుంచి అరుపులు. ఇంకా వీడేనా? కిరణ్ బ్యాట్ ఎత్తాడు. మొదటి బాల్ మిస్, రెండో బాల్ సింగిల్, మూడో బాల్ బౌండరీ. అందరూ ఆశ్చర్యం. కిరణ్ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అది అతడు వేలసార్లు ఒంటరిగా కొట్టిన షాట్. ఇప్పుడు 6 బాల్స్ 18 పరుగులు కావాలి. అందరికీ తెలుసు అది అసాధ్యం. కిరణ్కి తెలుసు తాను ప్రయత్నించాలి. మొదటి బాల్ 6, రెండో బాల్ 4. గ్యాలరీ నిశ్శబ్దం. మూడో బాల్ అవుట్. బ్యాట్ గాల్లోకి వెళ్ళింది. బాల్ చేతిలో పడింది. మ్యాచ్ ఓడిపోయింది. కిరణ్ కూర్చున్నాడు. కళ్లలో నీళ్లు. తనవల్లే ఓడిపోయామనుకున్నాడు. కాని గ్యాలరీ నుంచి చప్పట్లు. మొదట నెమ్మదిగా, తర్వాత గట్టిగా. అతడు నిలబడ్డాడు. ఎదురు జట్టు కెప్టెనొచ్చి అన్నాడు, నువ్వు ఆడిన తీరు మ్యాచ్ మార్చింది. కిరణ్ మొదటిసారి గర్వంగా నవ్వాడు. నాన్న ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వచ్చాక బ్యాట్ తీసుకుని గోడకెత్తాడు. రేపట్నుంచి ప్రాక్టీస్ నేను కూడా చూస్తా అన్నాడు. కిరణ్ కళ్లలో ఆనందం. కిరణ్ ఆ మ్యాచ్ గెలవలేదు. కాని భయాన్ని గెలిచాడు. తన మీద నమ్మకాన్ని గెలిచాడు. ఆ రోజునుంచి గ్రామంలో ఒక మాట మొదలైంది. అన్ని మ్యాచ్లు స్కోర్తో గెలవరు, కొన్ని మనసుతో గెలుస్తారు. ఈ కథ సందేశం అపజయం అంతం కాదు, ప్రయత్నం కనిపిస్తుంది. ఒకరోజు ఓడినవాడే మరో రోజు ఆదర్శమవుతాడు.